ఒకప్పుడు ఆక్వా అంటే రైతుకు లాభాల పంట. చెరువులో రొయ్యలు పెరిగితే ఇంట్లో నోట్ల కట్టలు పేర్కొనేది. కానీ ఇప్పుడు అదే ఆక్వా రంగం రాజకీయాల కేంద్రంగా మారింది. రైతు నష్టాల్లో ఉన్నాడని ఒకవైపు ఆందోళనలు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరోవైపు అధికార పార్టీ వాదనలు. ఈ మధ్యలో ఆ 5గురు ఎంట్రీ ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఆక్వా రైతుల కష్టాలు నిజంగానే సిండికేట్ వల్లనేనా, లేక రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరాటంలో రైతులు బలవుతున్నారా? అసలు చెరువు గట్టుపై నడుస్తున్న ఈ రాజకీయ కథ ఏంటి? హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. భారతదేశం మొత్తం నుండి విదేశాలకు ఎగుమతయ్యే క్వాలిటీ రొయ్యలలో అక్షరాల 60% కంటే ఎక్కువ వాటాను కేవలం ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులే పండిస్తున్నారు. అందుకే ఏపీని దేశంలోనే అఫీషియల్గా ఆక్వా హబ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. టోటల్ దేశానికి ఏటా ఏకంగా 70,000 కోట్ల రూపాయల భారీ విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టే సుప్రీం పవర్ ఒక్క ఆక్వా రంగానికే ఉంది. సరిగ్గా ఇంతటి కాసులు కురిపించే రంగం కాబట్టే దీనిపై రాష్ట్రంలోని బడాబాబులతో పాటు పొలిటికల్ డేగల కన్ను కూడా పడింది. ఒకప్పుడు రైతుకు లాభాల పంట పండించిన రొయ్య ఇప్పుడు అదే పెట్టుబడి వలలో రైతులను నిలువునా చిక్కుకునేలా చేసింది. ఎవరు అధికారంలో ఉన్నా దోపిడీ టార్గెట్ మాత్రం ఆక్వా రైతు వైపే మారుతుండడంతో రాజకీయ చదరంగంలో అమాయక ఆక్వా రైతు ఒక చిన్న పావుగా మారిపోయాడనే ఆవేదన క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు ఆక్వా చెరువులను సాగు చేస్తున్నారు. రొయ్య సాగు బంగారు బాతు లాంటిదని నమ్మి లక్షలాది మంది రైతులు కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి పెట్టుబడులుగా పెడితే బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు ఈ బంగారం బాతు చుట్టూ పొలిటికల్ లీడర్లు చేరిపోయారు. రొయ్య పిల్లలను వేసే హ్యాచరీస్ నుండి మేత అందించే ఫీడ్ కంపెనీల దాకా అన్ని బడా నేతలే సొంతంగా పెట్టారు. ఎన్నో కష్టాలు పడి తెగుళ్లను తట్టుకుని రొయ్య చేతికి వచ్చాక అది మార్కెట్లోకి వెళ్లాలన్నా అక్కడి నుండే ఐస్ ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్స్పోర్టింగ్ కంపెనీలు అన్నీ కొందరు నేతలు తమ బినామీ పేరుతో స్థాపించారు. అలా రైతులను తమ కబంధ హస్తాల్లోకి తీసుకుని ఓ పవర్ఫుల్ సిండికేట్ మాఫియాగా మారిన దళారులు ఈరోజు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలనే శాసించే స్థాయికి చేరారంటే ఇక్కడ ఏ రేంజ్లో మాఫియా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 2026 జనవరి నెల ప్రారంభం నుండి ఆక్వా రైతు చుట్టూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సుంకం తాలూకా అంతర్జాతీయ భయాలతో మొదలై లోకల్గా పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల సాకు చూపిస్తూ స్వదేశీ మార్కెట్లో సిండికేట్ దోపిడీ రాజ్యంగా నడిచింది. దీంతో ఆక్వా రైతుల ఆందోళనలు మిన్నంటాయి. ఇదే అదునుగా చూసిన రాజకీయ పార్టీలు ఆక్వా రైతు ఇష్యూతో పొలిటికల్ ఫుట్బాల్ ఆడుకోవడం స్టార్ట్ చేశాయి. దీనికి నిదర్శనమే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా ఇచ్చిన సంచలన హామీలు. అటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి తాడేపల్లి నుండి జులై డెడ్లైన్ విధించడం, ఇటు కూటమిలోని కీలక బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేవలం 5గురు వ్యక్తుల లాబియంగంటూ సొంత గూటిలోనే బాంబు పేల్చడం ఈ టోటల్ ఎపిసోడ్ను స్టేట్ పాలిటిక్స్లోనే బిగ్గెస్ట్ సెన్సేషన్గా మార్చేసింది. ఆక్వా సంక్షోభంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా జరిగిన మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులకు ఒక కీలక హామీ ఇచ్చారు. ఆక్వా రంగంలో గతంలో ఉన్న ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడాలు, నిబంధనలు అస్సలు లేకుండా రాష్ట్రంలోని ఆక్వా రైతులందరికీ రూపాయిన్నరకి యూనిట్ విద్యుత్ను అందిస్తామని సీఎం చంద్రబాబు అనౌన్స్ చేశారు. హామీ అయితే ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన అధికారిక జీవో మాత్రం సెక్రటేరియట్ నుండి విడుదల కాలేదు. మరోవైపు రాబోయే జీవోలో ఎన్నో కండిషన్లు, కఠిన మతలబులు పెట్టబోతున్నారనే ప్రచారం ఆక్వా వర్గాలు నడుస్తోంది. ఈ సబ్సిడీ కేవలం 5 ఎకరాల లోపున్న వారికేనా? లీజు భూములకు ఇది వర్తించదా? ఒకే సర్వీస్ ఉన్న చెరువుకు మాత్రమేనా? అనుబంధంగా అదే రైతుకు పక్కనే చెరువులుంటే మళ్లీ కొత్త కనెక్షన్ తీసుకోవాలా? లాంటి కండిషన్లతో భారీగా రైతులను పక్కన పెట్టేలా తెర వెనుక ఒక పెద్ద స్కెచ్ నడుస్తోందని, సీఎం హామీ కేవలం కాలయాపన కోసమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సందర్భంలో కూటమిలోని బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పక్షంలోనే కాక టోటల్ ఆక్వా ఇండస్ట్రీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడుకు ఘాటుగా లేఖ రాయడం, భీమవరంలో ఆక్వా రైతు సంఘాల నాయకులతో స్వయంగా సమావేశమైన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు
కూటమి పెద్దల కూసాల కుదిపేలా ఉన్నాయట. రాష్ట్రంలో 4 లక్షల మంది ఆక్వా రైతులు నిలువున నష్టపోవడానికి తెర వెనక ఉన్న కేవలం 5 వ్యక్తులే కారణమని సోము వీర్రాజు ఓపెన్ గా ప్రకటించారు. ఫీడ్ కంపెనీలు, హ్యాచరీస్, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆ 5 చేతుల్లోనే ఉన్నాయని, వీరంతా తమ కూటమిలోనే ఉన్న పెద్దలు కావడంతోనే తన ప్రస్తుతానికి వారి పేర్లు బయట పెట్టడం లేదని సోము వీర్రాజు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో సోము వీర్రాజుపై సిండికేట్ మాఫియా ఇప్పుడు లోలోపల గరంగరంగా ఉన్నట్లు లీకులు అందుతున్నాయి. అంతేకాదు, ఈ 5 బడాబాబులు గత 30 ఏళ్లుగా ఎలా లాబింగ్ చేస్తున్నారో కూడా సోము వీర్రాజు లెక్కలతో సహా బయటపెట్టారు. తైవాన్ దేశం నుండి కొంత మేతను దిగుమతి చేసి ఇక్కడ తమకున్న పొలిటికల్ లాబింగ్తో ఎక్కువ ఇంపోర్ట్ పన్నులు వేయించి దేశీయ మేతకు ఎక్కువ ధర ఉండేలా కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారనే సోము కామెంట్స్ కూటమి ప్రభుత్వ పారదర్శకతపైన మచ్చ తెచ్చేలా ఉందట. మరోవైపు ప్రభుత్వం నిర్ణయాలకు కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా 5 రొయ్య మేత ధరలను టన్నుకు ఏకంగా 10,000 రూపాయల నుండి 14,000 రూపాయల వరకు పెంచేయడం ప్రభుత్వ అధికారిక నిర్ణయాన్ని తుంగలో తొక్కినట్లు కాదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి 5 పేర్లను మీడియా ముందు చెప్పను, కానీ నేరుగా సీఎం చంద్రబాబుతో మాట్లాడి వారిని కట్టడి చేయాలని కోరుతాను అంటూ వీర్రాజు సవాల్ విసరడంతో చంద్రబాబు 5 చర్యలు తీసుకునే ధైర్యం చేస్తారా లేదా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సోము వీర్రాజుతో పాటు రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఇలా ఎందరో కూటమి నేతలే ఆక్వా సంక్షోభంపై విరుచుకుపడుతుండటంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దొరికిందే సందుగా దరువు వేసుకునేందుకు సిద్ధమయ్యారట. ఈ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు అంటూ విమర్శలు వస్తున్నా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులు, ఫ్రాన్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరావు నేతృత్వంలో ప్రత్యేకంగా సమావేశమవ్వడం ఈ వివాదానికి మరింత రాజకీయ రంగు పులిమింది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఆక్వా సిండికేటుగా మారి తమను మోసం చేస్తున్నారని రైతులు జగన్ ముందు వాపోయారు. దీనిపై జగన్ స్పందిస్తూ ఆక్వా రైతుల పక్షాన వైసీపీ అండగా ఉంటుందని, అవసరమైతే ప్రత్యేక ఉద్యమానికి పిలుపునిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల గొంతు నొక్కే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అంటూ వారికి ధైర్యం చెప్పారు. ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతులు ఉద్యమానికి సిద్ధమై చలో అమరావతికి పిలుపునివ్వగా ప్రభుత్వ పెద్దలు రైతు సంఘాలను బెదిరించి ఆ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారనే అంశాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. జూన్ నెలాఖరులోగా ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించుకుంటే జూలై 1 లేదా 2న ఉద్యమం తప్పదని జగన్ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు పంపడం పీక్స్కి తీసుకెళ్లింది. మహానాడు హామీలు కేవలం కంటి తుడుపు చర్యలేనా? గతంలో రూపాయిన్నరకే విద్యుత్ ఇచ్చిన ఘనత తమదేనని వైసీపీ చెబుతుండటంతో కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీవ్రమైన డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు 1,00,000 కోట్ల విదేశీ మారకమే లక్ష్యంగా కూటమి పరిపాలన సాగుతుంటే గ్రౌండ్లో రైతుకు మిగిలేది ఏమైనా ఉందా అనే ప్రశ్న ఇప్పుడు కూటమిపై ఆక్వా రైతుల్లో వ్యతిరేకతను పెంచుతోంది. మొత్తానికి ఏపీ జీడీపీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఆక్వా రంగాన్ని సిండికేట్ రాజకీయం మింగేస్తోందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా చూస్తున్నాయనేది $1,000,000 ప్రశ్న. సోము వీర్రాజు పేల్చిన 5 జగన్ విధించిన జులై డెడ్లైన్తో ఈ ఇష్యూ ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ ఉద్యమానికి దారితీసేలా కనిపిస్తోంది. మరి చెరువు గట్టున కూర్చున్న రైతును రక్షించేందుకు 5 చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబు చేస్తారా లేదా అనేది ఆ పెరుమాళ్లకే ఎరుక.